తాజా రాజకీయ అంశము ధర్నాలు. మనము ఒకసారి గతంలోకి కనుక వెళ్ళి చూసినట్లయితే అసలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ప్రతిపక్షాలు చాలా వరకు ప్రతిరోజు ప్రభుత్వాలు చేసే తప్పులను ఎండకడుతూ విపరీతంగా ధర్నాలు, రాస్తారోకోలు, రైలు బరోలు, జైలు బరోలు, కార్యాలయ ముట్టడులు, తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి, కలెక్టరేట్ల ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు ఆ యొక్క అంశం యొక్క ప్రధానమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అంశం దేనికి సంబంధించిందో దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క ప్రతిపక్షాలు వాళ్ళ యొక్క కార్యాచరణను రూపొందించుకొని ధర్నాలు చేయడం, నిరసన తెలపడం అనేది సహజమైన ప్రక్రియ. మన ప్రజాస్వామ్యంలో అది అత్యంత ప్రభావవంతమైంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు కొంచెం తను చేసింది తప్పు అని తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దుకునేలా చేసే ప్రతిపక్షాలు చేసే ఒక చిన్న ముళ్ళు లాంటిది, అంటే పొడిచే ముళ్ళు లాంటిది. ఎద్దు ఎలాగైతే వ్యవసాయంలో మనం రైతు ముళ్ళగట్టెతో ఎద్దును అదిలిస్తూ తన వ్యవసాయాన్ని చేస్తాడో ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్టీ చేసే యొక్క తప్పులను ఎండగడుతూ ముళ్ళగట్టెతో కొట్టడం లాంటిది, కొరడాతో కొట్టడం లాంటిది, చర్నాకోలతో కొట్టడం లాంటిది కూడా మనం అనుకోవచ్చు, అందులో తప్పులేదు. అయితే ఈ ధర్నాల తీరుతెలను, రాస్తారోకోల తీరుతెలను కనుక గమనిస్తే మనము గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో పూర్తిగా ధర్నా చౌకులను ఎత్తివేసే సంఘటనలు కూడా మనం చూసాం. అంటే ఇక్కడ ప్రతిపక్షమే లేదు, ఇంకా ధర్నాలకు అవకాశం ఎక్కడుంది, మేము అసలు ప్రతిపక్షాలు ధర్నాలు చేయలేనటువంటి పాలనను మేము అందిస్తున్నాము అని చెప్పుకోవడానికి ధర్నా చౌకలను ఎత్తివేశారు. ఒకవేళ ఎవరైనా ధర్నా చేస్తే వారిని మరి షాడో కన్నులతో చూస్తూ వారిని వెంటనే ఏ రకమైన కామెంట్ చేసినా తీసుకుపోయి నిర్బంధించడము, గృహ నిర్బంధాలు చేయడాన్ని కూడా మనం అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గత 10 ఏళ్ల ప్రభుత్వ కాలంలో మనం చూసాం. బీఆర్ఎస్ పాలన పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చాలా కొంతవరకు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు మళ్ళా యథావిధిగా నడుస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత అవసరమైన విషయం. ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినప్పుడు పూర్తిగా వారిని నిర్బంధించే బదులు వాళ్ళ యొక్క మాటలను వినే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళకి అధికారం ఉండని లేకపోనండి, వాళ్ళ గొంతు ఏదైతే ఉందో ఆ గొంతును వినగలిగే అవకాశాన్ని వారికి ఇవ్వాలి. అప్పుడే అది ప్రజాస్వామ్యము 100కి 100 పాలుగా పనిచేస్తున్నట్టు. అయితే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుంది అనడానికి ఇప్పుడు మనము గత ఈ 20-30 సంవత్సరాల చరిత్రను మనం ఇందాక ఈ నిమిషంలో చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే మనకు మీరు ఒకసారి మనము ఈ యొక్క సంఘటన గురించి పూర్తిగా చూద్దాం. ఈ వీడియో కనుక మనం చూస్తున్నట్లయితే ఈ వీడియో పంజాబ్లోని పాటియాలాలో జరిగిన ఒక ధర్నా కార్యక్రమం. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయి, దాదాపు 2600 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఇంకా ఎప్పుడు నింపుతారు అంటూ అక్కడ పాటియాలాలోని శాఖలో నింపిన పాటియాల విద్యుత్ సౌధం ముందు చేసిన ధర్నా. ఇక్కడ చూడండి వాళ్ళని ఏ విధంగా ఇక ఈ వీడియోకి వస్తే ఈ వీడియో కేరళంలో
అంటే ఒకటేమో పంజాబ్లోని పాటియాలా విద్యుత్ సౌధ ముందు జరిగిన ధర్నా ఒకటి. అక్కడున్న పోలీసు సిబ్బంది కూడా కర్రలతో లాఠీలతో విద్యార్థులపైకి నిరుద్యోగులపైకి తమ లాఠీలను ప్రయోగిస్తూ ఆ యొక్క ఉద్యమాన్ని నిరసనను చెల్లాచెదురు చేసి పంపించేస్తున్నారు. ఇంకొకటి నిన్నగాక మొన్న జరిగిన కేరళంలోని తిరువనంతపురంలో జరిగిన ఒక నిరసన. ఇందులో అక్కడి ప్రభుత్వ వృత్తి విద్యా కోర్సుల్లో ఫీజులను భారీగా పెంచి కానీ అదే సమయంలో మద్యం టెండర్ల షాపులకు మాత్రము రాయితీలు ప్రకటిస్తూ వృత్తి విద్యా కోర్సుల ఫీజులు మాత్రం భారీగా పెంచుతున్నారు, వాళ్ళకేమో రాయితీలు ఇస్తున్నారు, మాకేమో ఫీజులు పెంచుతున్నారు అంటూ విద్యార్థులు తిరువనంతపురంలో అసెంబ్లీ ముందు ధర్నా చేయడానికి ముట్టడి చేయడానికి వస్తున్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు. అయితే ఇవన్నీ కూడా ఈ రెండు కూడా ముందస్తు అనుమతి తీసుకొని ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టడానికి చేసిన నిరసన కార్యక్రమం. వాస్తవానికైతే నిరసన చేసి వాళ్ళు ఎంతవరకైతే అనుమతి తీసుకున్నారో ఆ సమయాన్ని వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించడానికి కావచ్చు, ఎండగట్టడానికి కావచ్చు, ఆ సమయాన్ని వినియోగించుకొని తమ నినాదాలని బల ప్రదర్శనను చేసి ప్రభుత్వాన్ని విమర్శించి వెళ్ళిపోతారు. ఆ పని చేయాల్సింది వాళ్ళ విమర్శలకు అనుగుణంగా ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడున్న ప్రభుత్వం. పంజాబ్లో అక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు, ఇటు కేరళంలో కూడా బీజేపీ ప్రభుత్వం లేదు. పంజాబ్లో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అయితే కేరళంలో మొన్న వచ్చిన యూడీఎఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ ఈ ప్రభుత్వాలు చేస్తున్న విధానం అంటే అక్కడ చేస్తున్న అరాచకానికి అనుగుణంగా వాళ్ళు వాటికి విసిగిపోయి చేసిన ధర్నాలను ఏ విధంగా చెల్లా చెదురు కొడుతున్నారో మనం ఇక్కడ చూడాలి. అది ఇక్కడ నేను ఈ విషయం ఈ రెండు ఉదాహరణలు నేను ఇక్కడ సూచించడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఒక పార్టీ వచ్చింది, అది సోషల్ మీడియా అకౌంట్, అది రిజిస్టర్ కాకున్నప్పటికీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ, జనతా కాదు జంటా పార్టీ, JANTA జనతా పార్టీ. ఈ పార్టీ సోషల్ మీడియా వేదికగా అకౌంట్ సృష్టించుకొని ఫాలోవర్లను ప్రభుత్వాల యొక్క నిరసన కార్యక్రమాలని ముందుగా ఎవరైతే ఒక నీట్ పేపర్ యొక్క నిరసన కార్యక్రమంలో తీసుకొచ్చి ఆ నిరసనను ముందట పెట్టి నీట్ పేపర్ యొక్క లీకేజీ సమస్యను ముందట పెట్టి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం తయారు చేయాలని అనుకున్న ఒక రకమైన మంచిదే. ఎందుకంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వంలోని అధికారులు కానీ భాగస్వామ్యులైన వ్యవస్థలు తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే, వారిని ఎండగట్టాల్సిందే. అవసరం అనుకుంటే ఆ తప్పు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిజంగా కనుక తప్పు చేస్తే వారిని ఊడబెరికి అవతల పారేయాల్సిందే. అది ఖచ్చితంగా ఏదైతే అధికారంలో ఉందో ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పని చేసినప్పుడు ఆ మచ్చ తెచ్చిన వ్యక్తిని కానీ వ్యవస్థను కానీ తీసిపాయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అది మెచ్చుకోదగ్గ అంశం, ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధికార పార్టీ కూడా ఆ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క సభ్యులు వీలైనంత వరకు అందులో మెజారిటీ పీపుల్ కొంత టెర్రరిస్ట్ గ్రూపులు కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలకు అనుగుణంగా ఉన్న కొన్ని అకౌంట్లను మేము గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ శాతం పాకిస్తాన్ నుంచి అకౌంట్లు అందులో లింక్ అయి ఉన్నాయి అని చెప్పి కూడా వీళ్ళు విమర్శ చేశారు. వీళ్ళు కూడా ప్రతి విమర్శ దానికి తగినట్లుగా చేశారు. దాంతోపాటే కాక్రోచ్ జనతా పార్టీ కూడా కేవలం ఢిల్లీలోనే కాకుండా ఇటు మొన్న హైదరాబాద్లో కావచ్చు, లక్నోలో కావచ్చు, అటు పాట్నాలో కావచ్చు, కలకత్తాలో కావచ్చు, రకరకాల ఇటు బెంగళూరులో కావచ్చు, వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాన్ని అభిజిత్ దీప్కే పట్టణాలు సైతం రాష్ట్రాలు సైతం విస్తరించి నేను నిరసన చేస్తానంటూ కార్యక్రమాన్ని రూపొందించుకుంటూ చేస్తూ ఉన్నాడు. అయితే అంతవరకు బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు మొదటి రోజు వితౌట్ పర్మిషన్ లాగానే ఉన్నారు. అయినా ప్రభుత్వం పర్మిషన్ లేకున్నా వాళ్లకు అనుమతి ఇచ్చింది, వీలైనంత భద్రత కల్పించింది, ధర్నా చేయడానికి అవకాశాన్ని ఇచ్చింది. అదే తదనంతర కాలం మళ్ళీ 6వ తేదీ నుంచి దాదాపు ఇప్పుడు ఢిల్లీలోని జంతర్ మంతర్లో మళ్ళీ తిరిగి ఒకరోజు ధర్నా కోసం అని చెప్పి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఒకరోజు ధర్నాతో పాటు
ఆ ఒక్కరోజు అనుమతి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి లేకుండా జంతర్ మంతర్లో అభిజిత్ దీప్కే యొక్క కాంగ్రెస్ జనతా పార్టీ యొక్క టీం సభ్యులతో నిరవధికంగా అంటే అనుమతి లేకుండా కూడా నిరసన చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇంత నిరసన చేస్తూ ఉన్నా విద్యార్థుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వ్యవస్థ కావచ్చు, వారికి ప్రత్యేక అక్కడి జంతర్ మంతర్ యొక్క పోలీసు విభాగం వారికి పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తూ ఉంది. వాళ్ళకు టెంట్లు, మైక్లు, ఆ ఏరియాలకు సంబంధించిన వారికి కావలసిన వనరులన్నీ కూడా ఏర్పాటు చేసి మరీ నిరసన చేయడానికి అవకాశాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది. అది మంచిదా చెడ్డదా తనకి అనుమతి ఉందా లేదా కూడా ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం చూడడం లేదు. కనీసం ఒకవేళ నిజానికైతే పోలీసులు సాధారణంగా ఆలోచించే విధానం అయితే అనుమతి ఉందా లేదా, అనుమతి లేని వాటికి ఎలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయనివ్వరు కూడా. అలాంటి అసలు నిరసన చేయడానికి కూడా అవకాశం ఇవ్వరు. కానీ ఇక్కడ నిరసన అనుమతి లేకున్నప్పటికీ కూడా నిరవధికంగా నిరసన కొనసాగుతూ ఉంది. ఇక్కడ చేసేది సంబంధిత ఎస్ఎఫ్ఐ లాంటి ఒక సంస్థలు కూడా ఇందులో కనబడతా ఉన్నాయి. అభిజిత్ దీప్కే వెనుక కమ్యూనిస్టులు కావచ్చు, ఇతరత్ర కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కావచ్చు, ఏదైతే ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు ఇక్కడ వారికి వెన్నెముకగా నిలుస్తూ ధర్నాను కొనసాగించడానికి వీలైనంత సహకరిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ అదే ప్రతిపక్షాలకు సంబంధించిన ప్రభుత్వాలు వారిని నిరసనకారులను ఇలా చెదరగొడుతూ అంటే వారికి వీరికి ఉన్న వ్యత్యాసాలను వివరించే ప్రయత్నమే ఈరోజు నేను ఇక్కడ చేయదలుచుకున్నాను. అందుకే 3 సంఘటనల గురించి ఈ వార్తలో మీకు చెప్పడం జరిగింది. దీన్ని బేరీజు వేసుకొని ఏది ఎలా జరిగింది, ఎలా జరగాల్సి ఉంది, అసలు వాస్తవం ఏంటి, మీ యొక్క ప్రతి అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తప్పక తెలియజేయండి.